కోడలను చూసి వాళ్ళతోటి మాట్లాడినాక ఇగో ఇడ కాజబాబా దర్గా ఉంటది, గుళ్ళనే ఉంటది దర్గా. ఇడ దర్గా కాడికి రాగానే నెత్తి మీద బట్ట వేసుకొని వచ్చి స్వామికి దండం పెట్టుకోవాలి. స్వామి మంచిగా ఉన్నావా స్వామి? ఒక్కసారి ఇవి ఏమిటికేమిటికున్నాయి, ఏమేమి చేస్తారు, ఏం కథ, తాయితలు గీతలు అన్ని పెట్టుకొని కూర్చున్నావు, ఏందో చెప్పవా? ఈ బియ్యం గిట్ల ఎందుకు తమ్మి? ఆ మూటలు ఇంట్లో కట్టుకొని గుళ్ళో సామిది ఉన్నది కదా, పబ్లిక్ అంతా బాగానే మొక్కుతారు అమరా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంతా మొక్కుతారు. మీ ఇంట్లో మొదలు ఎవరు చేస్తుండే పూజ? మీరే మొత్తం అంత వంశం అంతా పెద్దోళ్ళకు ఎవరు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళే మొత్తం అంతా వీళ్ళు పూజలు చేస్తారట. ఇంట్లో దిష్టి గట్టనికి దిష్టి మూట ఒకటి, సంటి పిల్లలకు ఊరేనికి ఊరు, అలాంటి బంధుకేమో తాయితలు ఇవన్నీ ఉన్నాయి. ఇది కాజబాబా దర్గా అంటారు మామూలుగా. అయితే కాజబాబా దర్గా కాడ హజరత్ సయ్యద్ తాజుద్దీన్ కాజా బాబు సవార్ అని ఉన్నది. తాజుద్దీన్ కాజాబాబా దర్గా అని తెలుసు. అన్ని గుళ్ళల్లో దర్గాలు లోపట ఉండవు, కానీ ఇక్కడ ఎమరాల లోపట్నే గుడి లోపట్నే దర్గా ఉంటది. మనం ఇక్కడ చూడొచ్చు. అది అవతలి పోదాం పండిగ. ఆడ దర్గా కాడ మొక్కుకున్నాం కదా, ఇగో ఈడ కాలభైరవుడు ఉన్నాడు. కాలభైరవుని గుడి గిట్లున్నది. గుళ్ళే గట్టిగా దండం పెట్టుకోండి. కాలభైరవునికి దండం పెట్టుకుంటే ఏమన్నా భయం గియం అయ్యేది ఉన్నా కూడా అక్కడనే పోతుంది అంటారు. కాలభైరవునికి దండం పెట్టుకొని ఇక బయటికి పోదాం పండి పబ్లిక్లకు. మంచిగా గట్టిగా ఎమడాల రాజరాజేశ్వర స్వామికి జై అనుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ తిరుగుదాం పండి. ఇంకా తమ్ముడిగా శర్రకొలలు వేసుకొని మంచిగా గజ్జలు గలగల పెట్టుకొని వచ్చిండు. కాళ్ళకు గజ్జలు కట్టుకుంటూ చిన్నగా లేవు. ఒక చెవితలకి జరగా అమ్మ జరా, పాపం పిల్లగానికి కనబడతలేదు. ఏడికెంచి వచ్చినావు? భద్రాచలంకి వచ్చినావు తమ్మి. ఇది ఏం మొక్కు తమ్మి? ఇట్లా సమ్మకది సమ్మక మొక్కు ఉంటే మరి ఈడ కట్టినావు గజ్జలు ఇట్లా? శివరాత్రికి ఇట్లా వచ్చాము. అంటే ప్రతి శివరాత్రికి వస్తావు? శివరాత్రికి వస్తావు. దేవుడు వస్తాడా తమ్మి కట్టుకున్నావు? దేవుడు వస్తాడా? దేవుడు. సమ్మక్క వస్తుందా రాజన్న వస్తాడా? సమ్మక్క వస్తుంది. సమ్మక్క పోయినాక రాజన్నకు వస్తావు. దేవుడు వస్తాడంటే అందుకని ఇట్లా కట్టుకున్నాడంట. వాళ్ళకి కడియాలన్నీ వేసుకున్నావు తమ్మి? అవి సమ్మక్క కడియాలా? ఎన్ని కడియాలు ఉన్నాయి తమ్మి? 5 కడియాలు. మొక్కుకున్నావా? మొక్కున్నోళ్ళు వేసారు. మొక్కున్నోళ్ళు వేసి సమ్మక్కకు మొక్కున్నోళ్ళు ఈ పిల్లగానికి వేసినట్టు. ఏం పేరు తమ్మి? నా పేరు నరసరావు. నరసరావు. భద్రాచలంకి ఏం చచ్చినావు? అరే రాముని పూజ పోతావు? అమ్మ రామవారి కళ్యాణం కళ్యాణానికి పోతాం. కళ్యాణం పోతారంట. మంచిగా పూజకు వచ్చిండు. ప్రతి సంవత్సరం శివరాత్రికి వస్తాడంట.